వెల్కమ్ బ్యాక్ టు తేశ్వరి మన విత్ యూట్యూబ్ ఛానల్. సో మనం వచ్చేసి మన సర్వైవల్ ఎపిసోడ్స్లోకి అయితే వచ్చేసాం. సో మనం వచ్చేసి డే 4లో ఉన్నాం. సో మనం డే 100 వరకు మైన్క్రాఫ్ట్లో వచ్చేసి సర్వే చేయబోతున్నాం. అంటే మన వరల్డ్లో కాదు. సో మనం 4 days అయితే మైన్క్రాఫ్ట్లో కంప్లీట్ చేసాం. ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే మనం అయితే కంప్లీట్ చేసాం. సో ఈరోజు వచ్చేసి డే 5 అనమాట. సో డే 5లోన ఏమేమి జరుగుతాయో మనం చూద్దాం. సో గైస్ పదండి ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో నేను వచ్చేసి ఇక్కడికి అయితే వచ్చాను. సో టాపిక్ కోసం. సో మీరు వచ్చేసి మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా పదండి ఇంకా చలో వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మీరైతే చెప్పాను కదా GT5 ఎపిసోడ్స్ వస్తుందని. సో అదైతే మన 100 days సర్వే ఛాలెంజ్ అయిపోయిన తర్వాత వేరే వీడియోస్ వస్తాయి. ఎందుకంటే సో లేంటి ఈరోజు తేనా సరే గైస్ ఈరోజు తెస్తాను. సో మీరు చెప్పానుగా ఒక్క కామెంట్ కూడా రాలేదు. అంటే ఇంకా ఎవరు చూసారో లేదో తెలీదు. సో నేను చెక్ చేస్తాను బట్ ఇప్పుడు కాదు. సో మన దానికి వచ్చేసి గ్లాస్ కావాలన్నమాట. సో గ్లాస్ అయితే అక్కడ ఉంది, బట్ శాండ్ మనకైతే కనబడింది అన్నమాట దగ్గర. నాకు వచ్చేసి శాండ్ వచ్చేసి కొన్ని చోట్లయితే ఉంటుంది. సో అక్కడికి వచ్చేసి వెళ్దాము. సో మెయిన్గా శాండ్ ఎక్కడ ఉంటుంది? సో శాండ్ వచ్చేసి ఎక్కువ దీని ఏమంటారు నదుల దగ్గర ఉంటుంది, లేదంటే సీ దగ్గర ఉంటుంది. అదిగో చెప్పానా అదే. సో కొద్దిగా శాండ్ వచ్చేసి కలెక్ట్ చేద్దాం. సో మనకి ఎక్కువే కావాలి. చలో ఫాస్ట్ చలో కొద్దిగా ఎక్కువే కలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఎక్కువే కావాలి. ఎందుకంటే ఎంత ఉంది మన లక్కీలకి ఎన్ని బాగా కొట్టామని. సో ఇంకా చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేద్దాం కొంచెం శాండ్. మనకు ఒక 64 స్టాక్ కావాలి. ఎందుకంటే ఎంత వస్తుందో మనకు తెలీదు. సో ఫస్ట్ కలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం కనుక్కున్న దానికన్నా ఎక్కువే ఉంది. ఓకే 64 స్టాక్ అయిపోయింది. పదండి గైస్ ఇప్పుడు వెళ్దాము. ఓకే సో నేను పువ్వు ఎందుకు కోసానంటే సో అది మీకు తెలుస్తుందిలేండి. ఓకే పదండి గైస్ వెళ్దాం. సో చలో మన ఇంటికి పదండి గైస్. సో మనం వచ్చేసి విలేజ్లో వచ్చేసి వచ్చేసి చూడలేదు. సో అవి చూడాలి. ఓకే వుడ్ కావాలి. అండ్ డోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీన్ని కరగేయాలంటే మనకి ఏం కావాలి తెలిసింది. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా పెడదాం. మనకు ఒక ఫర్నెన్స్ అయితే కావాలి. ఓకే ఫర్నెన్స్ చేసాం. ఇందులో కొద్దిగా వుడ్ వేద్దాం అండ్ గ్లాస్ తయారు చేద్దాం. ఓకే సో గ్లాస్ వేద్దామా, గ్లాస్ పెయిన్స్ వేద్దామా? గ్లాస్ వేద్దాం అందుకంటే పెద్దది. అండ్ ఇప్పుడు గచ్చునైతే మారుద్దాం. సో దీన్ని ఏమని మారుద్దాం? ఏముంది డట్ ఉన్నది వుడ్ కింద మారుస్తారు. ఓకే సో దానికి మనకి కొత్త షవల్ కావాలి. ఎందుకంటే మన షవల్ బ్రేక్ అయిపోయే స్టేజ్లో ఉంది. ఓకే వాటర్ ఇంకో స్టిక్ పెట్టలేదు. ఓకే గాయస్ సో మనం ఇంకొక షవల్ అయితే తీసుకున్నాం. అండ్ సో ఇదంతా క్లియర్ చేద్దాము. సో మీకు చెప్పినట్టు వచ్చేసి మీరు వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనం మర్చిపోవద్దు. ఓకేనా? సో తొందరగా వచ్చేసి దీన్ని వచ్చేసి క్లియర్ చేద్దాం.
ఓకే గైస్, మనం వచ్చేసి ఫాస్ట్ క్లియర్ చేయాలి. సో ఎందుకంటే మనకు వచ్చేసి ఇందాక చెప్పాను నేను. ఓకే ఓకే, అండ్ ఇక్కడ నుంచి వుడ్ పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక వుడ్ బ్లాక్, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఎక్స్తోనే దీన్ని నరికేద్దాం. సో మీలోన ఎంతమంది మైక్రోసాఫ్ట్ జావా ఎడిషన్ అంటే ఇష్టమో, బెడ్రూక్ ఎడిషన్ అంటే ఇష్టమో, పాకెట్ ఎడిషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయమన్నాను కదా. ఇంకా ఒక్క కామెంట్ రాలేదు దానికి. సో ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి, షేర్ చేయాలి ముఖ్యం. మీరు ఏం చేయకపోయినా కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇంకేం చేయకపోయినా కామెంట్ చేయండి, షేర్ చేయండి, అంతే. సో కామెంట్స్ అయితే నాకు ఎక్కువ లేవు. ఇంకా మనం ఫాస్ట్గా వచ్చేసి తవ్వు. ఓకే గైస్, సో మొత్తానికి వచ్చేసి మొత్తం తవ్విద్దాం. ఓకే జస్ట్ ఓకే, మూవ్ ఇట్స్ ఓకే, స్లోలీ. సో ఓకే గైస్, సో మనం ఫాస్ట్గా రెండింటిని వచ్చేసి ఇలా పెట్టేద్దాం. ఓకే ఓకే గైస్, ఓకే అండ్ దీన్ని వచ్చేసి తీద్దాం. అండ్ ఓకే. సో గైస్, నేనైతే నిన్న వచ్చేసి రాత్రిపూట వీడియో రికార్డింగ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి రాత్రి కాదన్నమాట, కావాలని టైం చూడండి, 3:26 అయితే అయిందన్నమాట టైం. ఓకే గైస్, సో ఇక్కడ ఒక్క దగ్గర వచ్చేసి చెయ్యలేదు కాబట్టి దీన్ని ఆఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం, దీన్ని ఇందులో పెట్టుకున్నాం. సో గ్లాస్, ఓకే. సో మనం వచ్చేసి గ్లాస్ పెన్స్ వచ్చేసి పెడదాము. సో ఓకే, గ్లాస్ వచ్చేసి పెట్టేశాను. సో గైస్, మీకు ఒక డౌట్ అయితే అడుగుతాను. సో దానికి వచ్చేసి మీరు ఆన్సర్ చెప్పండి. సో ఐరన్ గోలెం అన్ని మాబ్స్ని కిల్ చేస్తాడు, బట్ ఓన్లీ 1 క్రీపర్. ఆ క్రీపర్ని ఎందుకు కిల్ చేయడు? మీకు ఆన్సర్ తెలుసా? సో తెలుస్తూ కామెంట్ చేయండి, నాకు తెలియదు. సో ఐరన్ గోలెం కూడా క్రీపర్ అంటే భయమేమో, అయినా ఐరన్ గోలెం అన్నింటినీ ఎగరేసుకొని కొడతాడే. ఎక్కువ భయం కూడా అంటే వార్డెన్ కూడా భయపడింది. ఓన్లీ అది బ్లాస్ట్ అయితే, సో దాన్ని ఏమంటారు, కాంగ్కి ఒక్క సగమా కాంగ్ అంటారు. కాంగ్ మూవీ చూసుకొని ఓకే. సో ఏమో ఐరన్ గోలెంకి ఇంత కూడా డ్యామేజ్ కాదు, అంటే కొంచెం అవుద్ది, అందులో సగం అవుద్ది, బట్ సగం ఏమో వార్డెన్ మొత్తం క్లియర్ చేస్తుంది. మరి దీనికి ఎందుకు భయపడతాడు? సో డేంజరస్ వెదర్ను కూడా భయపెట్టే రకం అన్నమాట మనోడు, బట్ జస్ట్ క్రీపర్ బ్లాస్ట్కే ఎందుకు అలాగైపోతాడు? అదేమో వేసి నాకు డౌట్ కొడుతుంది. సో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం వచ్చేసి ఫాస్ట్గా పెట్టేద్దాం గ్లాస్ పైన. తిన్న లోపలికి తోసేద్దాం. ఓకే, సో ఇదంతా కరిగేదానికి ఎంతసేపు పడుతుందో? వుడ్ అయిపోతుందా? పడేద్దాం ఇందులో. ఓకే, అక్కడి దాంతో ఇలా అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డే 5లో సారీ డే 6 అనుకుంటా కదా, అంతేనా? డే 5 డే 6 గేస్ అంతే. సో ఈ డే 6లోన ఏమని చేద్దాం, ఏవో కొన్ని చేద్దాం. గ్లాస్ పెన్స్ చాలా కావాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకొకటి వేయాలి అంతే, ఇంకొకటి వచ్చింది. ఇంకా మన గ్లాస్ కూడా అయిపోయింది ఇక్కడ. సో మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే బయట కొద్దిగా ఇంటీరియర్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇక్కడ టార్చెస్ అన్ని తీసేస్తాను. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని వచ్చేసి పాలు కొట్టేద్దాం. సో అది తీసేద్దామో నాకు అది వద్దు. ఓకే సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఓకే, మొత్తాన్ని ఇక్కడ గడ్డి మొత్తాన్ని తీసేద్దాం. సో మనకి గడ్డి వద్దు. ఓకే ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఒక్కదానికి గ్లాస్ ఎందుకు పెట్టలేదు, ఇక్కడ పెట్టేద్దాం. ఎందుకు ఓకే గైస్, సో మనం వచ్చేసి గ్లాస్ పైన. ఓకే సో ఓకే ఓకే గైస్, ఓకే ఓకే. సో మనం వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాం. సో బ్రెడ్ అయితే అక్కడ. సో మనం తిందాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఇంటీరియర్ బాగానే ఉంది. పైనకి ఆర్డర్ వచ్చేస్తే చేద్దాం. పైకి వెళ్దాం మనం వచ్చేసి పైకి వెళ్ళడానికి. ఓకే ఓకే, ఏదో క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఇక్కడ మనం జస్ట్ తయారు చేద్దాం అనుకున్నాం కదా, ఆల్రెడీ తయారు చేసామా? లేవే మనకి మళ్ళీ తయారు చేద్దాం. ఒక 3-4 అలా కావాలన్నమాట. 4 జస్ట్ సరిపోద్ది. ఓకే 4 సరిపోద్దులే. సో గేస్ 4 సరిపోద్ది అనమాట. 4 కాబట్టి 4 వచ్చేసి మనం తయారు చేసుకోవాలి. ఓకే జస్ట్ ఓకే పదండి. ఓకే ఓకే, దీన్ని లోపలికి దూసేద్దాం. ఓకే 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 గైస్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నా. ఓకే గైస్, సో మనం వచ్చేసి ఇప్పుడు 7 చెయ్యబోతున్నాం. ఓకే 7 ఎందుకు, మనకి జస్ట్ 6 సరిపోతే పర్లేదులేండి గైస్, చేద్దాం. ఓకే ఇంకా 9 చెస్ట్స్ వస్తాయి వచ్చాయి గైస్. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, లాస్ట్ అండ్ ఫైనల్ చెస్ట్ ఇక్కడ ఒకటి. ఓకే గైస్, సో ఇప్పుడు వచ్చేసి మనం గ్లాస్తో ఏం చేద్దాం, ఇంకేం చేయలేం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చేద్దాం గైస్, నాకు ఇప్పుడు ఏం తోచట్లేదు ఐడియాస్. సో ఇక్కడ ఉన్న అది చెత్త మొత్తం క్లీన్ చేద్దాం. సో ఎందుకంటే ఇదంతా డర్టీగా ఉంది. సో ఓకే మొత్తాన్ని వచ్చేసి క్లియర్ చేస్తాను. ఓకే గైస్, ఫాస్ట్ సో మనం వచ్చేసి ఫస్ట్ విలేజర్ ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి లూట్ అయితే చేద్దాము. ఓకే మొత్తం ఇల్లుల్లోకి వెళ్ళి లూట్ చేద్దాం. వాటితో నేను ట్రై అసలు ఇట్ అయితే అట్టా జస్ట్ కోడలేదు. సో పర్లేదు. సో కొన్ని ఇంటికి జస్ట్ ఉండదు మీకు తెలుసు. సో ఫస్ట్ వెళ్దాము. ఇందులో దాన్ని ఏమంటారు, అదేదో అంటారు కేస్, అది ఉంటే బాగుంటుంది. హాయ్ పిగ్గు పంది. సో ఇందులో ఉండదు గైస్, ఎందుకంటే ఇది అదేదో అంటారు. అయ్యా వెళ్ళిన ఇంటికే వెళ్ళానా. వాట్ ద గైస్ ఇది ఎలా పోదు ఇప్పుడే కదా గైస్, మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. అసలు ఎలా పోదు బ్లూ ఇప్పుడు మనం వచ్చాము. ఏ ఇలాగడ సైడే ఇలాగనే. ఓకే సరే ఇలాగ అయిపోతుంది గైస్ మొత్తం. సరే కెమెరా యాంగిల్ రావట్లే. ఓకే సో మీరు వచ్చేసి లైక్ చేసారా? లైక్ చేస్తేనే నేను వచ్చేసి బాగా గేమ్స్ ఆడతాను, లేదంటే మళ్ళీ ఓకే GTA 5 ఆడాలి. అయ్యా ఏంట్రా ఇది, ఎక్కడున్నాయిరా? ఎక్కడెక్కడ తిరుగుతుంటే ఎక్కడుంటాయి బాబు? ఓకే
ఓకే. సో ఏంటి గైస్ ఇది? చే ఏంటబ్బా ఇది? చండాలంగా. సో విలేజ్ ఏది అసలు? అరే విలేజ్ ఏదిరా? విలేజ్ ఏదో లూట్ చేద్దామంటే లూటు లేదు, అసలు ఏమీ లేదు. వచ్చి తక్కువ ఉంది. ఒరే ఏట్రా ఇది? చేసా ఇక్కడ ఏమి విలేజ్ లేవు అనుకుంటా, ఉన్నది ఇది ఒకటి. ఏదిరా గ్యాస్? మీకు ఏమన్నా తెలుసా గైస్? ఇక్కడ ఒక్కటి కూడా లేదు. రే 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 ట్రై చేస్తాను అనుకుంటా. రే నా దగ్గర బ్రెడ్ ఉంది. నా దగ్గర బ్రెడ్ ఉంది. బ్రెడ్కి ఏదో ట్రై ఇవ్వండిరా. సో ఇదేంటో చూద్దాం. ఓకే ఇద్దా. ఓకే పేరు మీకు తెలిస్తే నువ్వు చూసుకోని చేయండి. నాకు తెలుసు బట్ నేను చెప్ప. ఒరే ఏంట్రా ఇది? ఒక్క 2 ఎల్లుడు తప్ప ఇంకేం కనిపించట్లేదు. ఓకే 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 ఇందులో విలేజ్ చేస్తారో ఏట్రా ఇది? నేను స్పాన్ అయింది చెత్త విలేజ్. అసలు ఇందులో ఇల్లు లేవు గైస్. ఓకే ఇది ముందుకి కిందకి కింద అసలు ఏ విలేజ్ రా? నేను స్పాన్ అయింది అసలు చండాలం. ఇందులో స్పాన్ అయ్యాను. ఇందులో ఇల్లు ఉంది 2 3 4 5. అండ్ గైస్ విలేజ్ ఎక్కడ నుంచి ఎక్స్పాండ్ అయింది? అసలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది గైస్ విలేజ్? అసలు విలేజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది గైస్ మీకు తెలుసా? వెనకాలంటే మన ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఉందా ఏమన్నా? గైస్ అసలు ఈ విలేజ్ డబ్బా లూట్ చేద్దామంటే చెస్ట్ లేవు, ఏమీ లేవు. వచ్చి ఈ విలేజ్ దగ్గర అనవసరంగా స్పాన్ అయ్యాను. ఏదో పేరుకి విలేజ్ కానీ ఏ విలేజ్ రా ఇది? విలేజర్లు సరిగ్గా లేరు. ఫస్ట్ పార్ట్ గైస్ విలేజర్లు లేరు, చెస్ట్ లేవు, ఏమీ లేవు, చండాలంగా ఉంది అసలు. విలేజ్ ఏమో. సో గైస్ ఈ వీడియో వచ్చేసి చిన్నగానే ఉంటుంది, ఎందుకంటే అంత పెద్దది ఏం కాదు. సో మనం ఇంకా పడుకోవాల్సిన టైం వచ్చింది. పడుకోరోయ్ టెంగ్ టెంగ్. నొక్కరా ఒరే బాబు ఎక్కడుంది? ఓకే స్లీప్ డ్రీమ్స్. ఒరే ఓకే ఇక్కడ నుంచి నొక్కు నొక్కు నొక్కు. అయ్యయ్యో. సో గైస్ ఇలా పడుకోవడానికి ట్రై చేద్దాం. సో పడుకోగలడా మా వాడు? చూద్దాం. చేస్తున్నాం మీరు సైలెంట్గా ఉండండి. సో చూద్దాం. అయ్యరా అమ్మాయ పడుకున్నాడు గైస్. ఇలా పడుకోవడం అంటే సాహసమే అని చెప్పాలి. ఒరే ఏంట్రా ఇది నాకు? సో గైస్ ఈ వీడియో అంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనం మాదిపోద్ది. సో ఇంకా బాయ్ బాయ్ గైస్. సో చెప్పానుగా మీరు వచ్చేసి వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ మాత్రం చేయండి. సో ఓకేనా? బాయ్ బాయ్ గైస్. సో